ఎస్సీ వర్గీకరణ అసలు ఎస్సీ వర్గీకరణ అవసరమా? మరి ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి? మన దేశవ్యాప్తంగా ఎస్సీ రిజర్వేషన్స్ గురించి చూసుకుంటే వాళ్ళకు 15% రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఎస్సీ కేటగిరీలోనే 59 సబ్ క్యాస్టెస్ ఉన్నాయి. 59 ఉపకులాలు ఉన్నాయి. ఆ 59 ఉపకులాలకు కలిపి 15% రిజర్వేషన్స్ వర్తిస్తుంది. అంటే ఒక కాలేజ్ లో 100 సీట్లు ఉంటే అందులో నుంచి 15 సీట్లు ఈ 59 కులాలకు కలిపి ఉంటాయి. ఒకవేళ 100 ఉద్యోగాలు ఉంటే అందులో నుంచి 15 ఉద్యోగాలు ఈ 59 కులాలకు కలిపి ఉంటాయి. కానీ ఇప్పటి వరకు ఈ 59 కులాల్లో నుంచి కొన్ని కులాలే అభివృద్ధి చెందాయి. ఈ రిజర్వేషన్స్ ని కొన్ని కులాల వాళ్ళే పొందారు. ఈ 59 కులాల్లో గుర్తింపు లేని కులాలు వాళ్ళ గుర్తింపు కోసమే ఈ ఎస్సీ వర్గీకరణ. అందుకే మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గీకరణని 30 సంవత్సరాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ఎస్సీ వర్గీకరణ మెయిన్ ఏం ఒకటే, ఈ 15% రిజర్వేషన్ ని వాళ్ళ పాపులేషన్ ప్రకారం, అలాగే వాళ్ళు ఎంత వెనకబడి ఉన్నారో అన్న దాని ప్రకారం వాళ్ళకు 15% రిజర్వేషన్స్ లోనే సమానంగా రిజర్వేషన్స్ ని పంచాలి. 59 కులాలకు సమానంగా పంచాలి.